హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక వీడియో వచ్చేసి మనము కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో కంటిన్యూగా ఉన్న వీడియోస్ మొత్తము వేములవాడ వెళ్ళాము. వేములవాడ నుంచి మళ్ళీ ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ దగ్గరికి వచ్చాము. ఆంజనేయ స్వామి దేవస్థానము. సో కనబడుతుంది కదా, కమాన్ లోపలికి వెళ్దాము. ఎన్ని గంటలకు ఓపెన్ అనేది మ్యాప్లో చూస్తే మనకు 6 to 8 వరకు అనేది ఓపెన్ ఉంది. చూద్దాము ఏ విధంగా టైమింగ్స్ ఉంటాయి, లోపల మనకు అలా ఉంటుందా ఉండదా, మళ్ళీ బయట నుంచి మొత్తం కవర్ చేస్తాను. హోప్ ఈ వీడియోనైనా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అడిగి పోతున్నా కొన్ని వ్యూస్ మాత్రం కావాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ నుంచి లోపలికి వెళ్ళుకుంటూ మీతో మాట్లాడతాను. సో ఇది మనకి కమాన్ టోటల్గా. ఇది ఇప్పుడు క్లోజ్లోకి వెళ్తాను. సో ఇది ఇలా మనము దాదాపుగా బస్సులు లేవు ఇప్పటికైతే నేను చూసినప్పుడు. మొత్తం ఇలాంటి వెహికల్స్ ఇవే మాత్రం వెళ్తున్నాయి. అన్నీ మొత్తం ఘాట్ సెక్షన్లో ఉన్నాయి. షూట్ చేయలేకపోయా, డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ టెంపుల్ ఐ థింక్ నాకు వచ్చేసి అదే అనుకుంటున్నాను. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇష్టమైన దేవుడు ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే స్వామి. శ్రీ ఆంజనేయం. ఇక్కడ మనకి పక్కనే హరిత హోటల్ ఉంది. చూద్దాం. స్టే చేయాలనుకుంటే ఏమీ ప్లాన్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ, మీన్స్ అంటే కొన్ని మంచి ప్లేసులని మా ఈ జర్నీ కొనసాగుతుంది 3 days నుంచి. ఎక్కడ స్టే చేయాలనిపిస్తే అక్కడ స్టే అవుతున్నాము. పక్కన ఏవి మనకు నియర్గా కనిపిస్తే అవి కవర్ చేయడానికి ట్రై చేశాను ఈ 3 days. సో అందులో భాగంగా ఇప్పుడు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది తెలియదు మనకు, నేను ఎప్పుడు రాలనుకోలేదు. చూద్దాం. సో ఫ్రెండ్స్, చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి అసలు. సో ఎండ్ ఆఫ్ ద డే నా డెస్టినేషన్లో ఇదొకటి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము కొండగట్టు. ఇక్కడ హనుమాన్ చాలీసా, ఏం వీక్తో తెలియదు. పోతానైతే పోతున్నా. బాగున్నాయి. ప్రధాన ఆలయం నాకు ద్వారి. సో ఇది కిందికి పోతున్నా, లోపలికైతే వెళ్తున్నా. మారుతి నిలయం ఇవి బాగుంటాయి. మొత్తం ఏదైతే గుడి ఉంటుందో ఆ గుడి పేరు మీదనే ఉంటాయి అన్నీ. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కాబట్టి మారుతి నిలయం, హనుమాన్, ఆంజనేయ పేర్లు. సో ఇది ఇక్కడ ధర్మశాల. ఇందులో ఫోన్లో భద్రపరుచుకో ఉంటారా, లోపలికి అలా ఉందా లేదా. ఈ వీడియో కూడా బయటనే తీయాల్సి వస్తుందేమో. ధర్మ దర్శనం మాకు దారి ఏడున్నాడో మా సారు గారు. వెళ్ళిపోయాడు. టిఫిన్ సెంటర్. ఇక్కడ అంతా కాషాయం. స్టాల్స్ ఉన్నాయి బాగానే. ఆంజనేయ స్వామి మంగళవారం కదా, ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చని నేను అనుకుంటున్నా. ఇవి ఇక్కడే ఉన్నాడు, దొరికాడు మా సార్. సో వినిపిస్తుంది కదా శ్రీ ఆంజనేయ స్వామి. అండ్ ఇది టెంపుల్ అనుకుంటున్నాను.
మొత్తం హనుమాన్వి వివిధ రూపాల్లో కొలువై ఉన్న ఆ ప్రతిరూపాలని ఈ గోపురం పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సైడ్ వ్యూ ఇప్పుడు స్టేట్ నుంచి చూపిస్తాను. ప్రత్యేక దర్శనం కూడా ఉంది, 50 రూపీస్. శీఘ్ర దర్శనం 300 రూపీస్ కూడా టికెట్ ఉంది. సో ఇక్కడ కూడా కళ్యాణ కట్ట అవన్నీ ఉన్నాయి. మళ్ళీ మిస్సింగ్. సో ఇది మెయిన్ గోపురం ఎంట్రన్స్. లోపల చూడండి, ఇది గుడి ప్రాంగణము చుట్టుపక్కల. సో గుడి నుంచి గుడికి వెళ్ళాము, బట్ ఆయన కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కదా, కాళ్ళు కడుక్కోడానికి వచ్చాను. వెయిటింగ్. సో ఈ 6కి ఓపెన్ అంట, అంతవరకు లోపల చూడండి. తర్వాత తీయనిస్తారో తీయనిరో తెలియదు. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ 5:47 అవుతుంది. అందరూ లైన్లలో ఫిల్ కావడం మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. గుడి గోపురం లోపల దాదాపు అన్ని ఫిల్ అయిపోతున్నాయి. ఇంకా 15 మినిట్స్ ఉంది, చూద్దాం లోపలికి. మూస్తూ ఉంది, 6కి ఓపెన్ అవుతుంది. మనకి ఇంకొక 5 నిమిషాలు ముందు, 10 నిమిషాల ముందు ఓపెన్ చేస్తారు అన్నగా. ఇక్కడ ఈ విధంగా మనకి సౌండ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అవుతుంది, 6 అయింది, ఓపెన్ చేస్తారు. బాగానే ఉన్నారు దర్శనం ఇప్పటికి. చూడాలి, ఇప్పుడు 6 అయింది. 6 to 8 వరకు ఉంటుంది అంట దర్శనం. పూజారులు వెళ్తున్నారు, ఒక ఎగరే ఉన్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 6కి అంటే 6 అన్నారు, 6:15కి ఓపెన్ అయింది. నాకు 6:30లో 10 మినిట్స్లో అయిపోయింది దర్శనము. సో ఇప్పుడు 6:30కి టైం అవుతుంది. ఈ విధంగా ఉంది మొత్తం. దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. మనకి ఆంజనేయ స్వామికి పక్కన చరిత్ర ప్రకారం రామ రావణ యుద్ధము జరిగింది కదా, అప్పుడు హనుమ సంజీవని తీసుకొస్తాడు కదా, అప్పుడు ముత్తంపేట అనే ఈ మార్గంన కొంత విరిగి పడింది. ఆ భాగంనే కొండగట్టు అంటారు. సో ఇప్పుడు ఇంకా మనము హనుమ విగ్రహం యొక్క చరిత్రను చెప్తాను వినండి. పూర్వం సంజీవని అనే ఒక ఆవుల కాపరి ఆవులను తోలుకొని మేతకు వెళ్ళాడంట. అందులోని ఒక ఆవు తప్పిపోయిందంట. దానిని వెతికి వెతికి అలసిపోయి ఒక చింత చెట్టు కింద సేద తీర్చుకుంటూ పడుకున్నాడంట. అప్పుడు ఆ సంజీవుడు అనే అతని కలలోకి హనుమ కనబడి, నేను ఇక్కడే ఒక కోరంత పొదలలో ఉన్నాను, నాకు ఎండ వాన ముళ్ళ నుండి రక్షణ కల్పించు అని ఆ కాపరికి కలలో కనిపించాడు. ఇదిగో నీ ఆవు అని చెప్పి మాయమైపోయాడట. సో నిద్రలో నుంచి సడన్గా లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. సో అతను ఆ కోరంత పొద దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చేశాడంట. అక్కడ అతనికి హనుమాన్ రూపం కనబడ్డది. అప్పుడు
అతని ఆవు అరుచుకుంటూ అతని వద్దకి వచ్చిందంట. సో అతను ఏం చేశాడంటే ఆ కోరంత పొదను మొత్తం శుభ్రం చేసినప్పుడు స్వామివారి రూపము అతనికి దర్శనమిచ్చి కనబడిందంట. సో పంచముఖాలలో ఒకటైన నరసింహ వక్రంతో ఉత్తరాభిముఖంతో ఉన్న రూపాన్ని చూశాడంట అతడు. అందుకు ఇక్కడ హనుమ 2 ముఖాలతో ఉంటాడు. అందుకే ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి నరసింహ వక్రం, శంఖం, చక్రం, వక్షస్థానంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం ఉండడం ఇక్కడ విశేషం. దీనిని 300 సంవత్సరాల క్రితమే ఆ కాపరి నిర్మించాడంట. దీనిని 160 సంవత్సరాల క్రితమే కృష్ణారావు దేశ్ముఖ్ చేత నిర్మించబడి ఉంది. సో దీనికి క్షేత్రపాలకుడు ఎవరంటే శ్రీ బేతాళ స్వామి. ఈ ఆలయం కొండపైన నిలబడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ విధంగా ఉంది. కొంచెం కూడా లైట్ లేదు. ఒక లైట్ కిందకి వస్తా. ఓకే, దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క విగ్రహం యొక్క విశిష్టత చాలా బాగుంది. అండ్ కొంచెమన్నా వీడియో చేద్దాం అనుకున్నాను. అస్సలు సాధ్యం కాలేదు. అంతమంది ఉన్నారు. రేపు ఇంకా ఎంతమంది ఉంటారో. ఇప్పుడే వచ్చి స్టే చేయడానికి చాలామంది ఇక్కడ చేరుకున్నారు భక్తులు. రేపు మంగళవారం కదా, సో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నేను కొన్ని ఫోటోలు మాత్రం తీసి స్లైడ్ పెడతాను. దాని గురించి మీకు మొత్తం మధ్యలో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.